జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వేడుకల్ని గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో రాచరికపు ఆనవాళ్లని కంప్లీట్ గా తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో స్టేట్ సింబల్ చిహ్నం రాజముద్రని మారుస్తున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ బగ్గుమంటోంది. త్యాగాలు పోరాటాలకు చిహ్నంగా రాష్ట్ర గీతం రాష్ట్ర చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు గేయం ఇటు చిహ్నంపై దశాబ్ది ఉత్సవాల చుట్టూ వివాదం చెలరేగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేస్తామని విపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు చెప్పిన రేవంత్ రెడ్డి పవర్లోకి వచ్చాక ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తామేనని చెబుతున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో చాలా గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించుకుంది. రాచరికపు ఆనవాళ్లు ఉన్న కాకతీయ కళాతోరణం చార్మినార్ గేయంను మార్చేందుకు ప్రయత్నిస్తుందని తెలియడంతో బీఆర్ఎస్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోమని, అవసరమైతే కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. అటు హస్తం నేతలు మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగించే విషయం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర అధికార చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఉద్యమకారులతో చర్చించి నిర్ణయం తీసుకోగా ఇప్పటికే కొత్త రాజముద్రపై కసరత్తు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తొలగించడంపై ఓరుగల్లు జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించడంతో పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఓరుగల్లు సంస్కృతిని ప్రతిబింబించే కళాతోరణం తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరో ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ కాకతీయులదే రాచరిక చిహ్నం అంటే మరి కాకతీయులు కట్టించిన ఎన్నో గొలుసు చెరువులు ఉన్నాయి, ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి. ఆనాడు రామప్ప దేవాలయం కట్టించారు, అట్లానే మరి లక్నవరం చెరువు, రామప్ప చెరువు, ఎన్నో చెరువులు నిర్మించారు. గొలుసు చెరువులతో పాటు వాళ్ళు ప్రధానంగా సాగునీటికి పనికొస్తున్న అనేక చెరువులు నిర్మించిన వాళ్ళు. అట్లాగే ఇది కేవలం నిజాం కాలం నాటిది కాదు. చార్మినార్ గోల్కొండ పాలకులు కులీకుత అంశాలు కట్టించిన అది చార్మినార్. పరిపాలన అభివృద్ధి నిరంతర ప్రక్రియ. గతం పునాదుల మీద వర్తమానాలు జీవిస్తూ భవిష్యత్ లక్ష్యాలను నిర్ణయించుకునే క్రమంలో పార్టీలు ఒక సాధారణాలుగా ఒక సాధకులుగా పనిచేస్తాయి, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. కనుక ఇవాళ ఎట్టి పరిస్థితులలో ఈ ఉన్నదాన్ని మార్చేదానికంటే కొత్తవి చేసి గత ప్రభుత్వం కంటే కొత్త పేరు మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు సెక్రటేరియట్ కట్టిస్తే కేసీఆర్కి కూర్చున్నారా, అందులో కూర్చున్నారా? ప్రగతి భవన్ కట్టిస్తే కేసీఆర్ ఇవాళ ఉన్నారా? వాళ్ళు ఎవరుంటారో చూస్తున్నాం కదా. అట్లాగే కొన్ని అభివృద్ధి పనులు తమ కాలంలో చేసిన వాటిని తామే అనుభవించలేకపోవచ్చు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, కొత్త పాలకులు వచ్చినప్పుడు, పార్టీలు మారినప్పుడు వాళ్ళు చేస్తుండొచ్చు. అందుకని నేనేమంటున్నానంటే ఈ చిహ్నం మార్పిడి ఇట్లాంటివన్నీ చిన్న చిన్న సమస్యలు ముందుకు పెట్టుకోకుండా ముఖ్యంగా నిర్మాణాల వైపు, కొత్తగా నిర్మాణాల వైపు ప్రయత్నం చేయాలి. గతకాలపు అవశేషాలను అన్నీ తుడిచేస్తా అంటే కొత్తవాడు వచ్చినప్పుడు కూడా మీ పని అదే చేస్తారు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చార్మినార్ కాకతీయ కళాతోరణాలతో రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించింది. అందులో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులతో సమావేశమై అధికార చిహ్నంపై పలుమార్లు చర్చలు జరిపారు. 1969లో తొలిదశ ఉద్యమం నాటి ఆనవాళ్లు, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా అధికార చిహ్నం ఉండాలని తీర్మానించారు. ఈ మేరకు రాజముద్రలో మార్పులు చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించి రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుది రూపు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాకతీయుల కాలం నాటి వివిధ అంశాలను ప్రతిబింబించే చిహ్నాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రాజముద్రలో పొందుపరిచింది. సమ్మక్క సారలమ్మపై యుద్ధం చేసి కాకతీయులు రాచరికాన్ని ప్రదర్శించారని, రాజముద్రలో అవే ఆనవాళ్లు కనబడుతున్నాయని సీఎం అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు అధికార చిహ్నంలో మార్పులు చేస్తున్నారనే ప్రచారంతో బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కిలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి శిలాతోరణం తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వ గెజిట్తో ఆమోదం పొందిన తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీ గొట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది. నవ్వుతారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. 1.8% ఓట్లతో నువ్వు పదవిలోకి వచ్చినావు. ఈ మెజార్టీతోని ఎట్లా నువ్వు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తావు? దాదాపు 800 సంవత్సరాల తర్వాత కూడా మరి మనలాంటి వాళ్ళందరం బ్రతుకు తెరువు ఇంత తిండి తింటున్నాం అంటే కాకతీయ మహారాజులు కట్టించేట్లు చెరువులు కుంటల వల్ల. అందుకోసమే కేసీఆర్ గారు ఆ రోజు చాలా మందితో చర్చించి ఈ కళాతోరణాన్ని మన చిహ్నంలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మార్చలేడు, ప్రశంసంగా చెప్తారు. ఎందుకు మార్చలేడు అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ రావాలి అదే మీద ఇప్పుడు వీళ్ళకి ఎవరు చక్కగా ఏం తెలియదు ఉన్నటువంటి వాళ్ళు. ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ తర్వాత ఈ చట్టం ఉంది, దీనికి స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007 ఇది అమెండ్మెంట్ కూడా అయింది. దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు. కాబట్టి ఈయన ఇవ్వాలని రేపు 2వ తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. నేనే పర్సనల్గా హైకోర్టులో కేసు వేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ వెకేషన్, అది సమ్మర్ వెకేషన్ అయిన తెల్లారే మై సెల్ఫ్ నేను, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలా నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయం చదివిన నేను తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేసి నేను దీన్ని సంరక్షిస్తాను. తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ చార్మినార్ ముందు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తోందని, లోగోలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాద్ను అవమానించడమేనని అన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, 2వ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. రాజముద్రలో మార్పులు చేర్పులపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త చిహ్నానికి 200కు పైగా ప్రపోజల్స్ రావడంతో లోగో ఆవిష్కరణ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం లోగో ఆవిష్కరణపై నిర్ణయం తీసుకోనుంది. దీంతో జూన్ 2న తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనుంది రేవంత్ సర్కార్.
తెలుగు రాష్ట్ర గీతంపై కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. పక్క రాష్ట్రానికి చెందిన కీరవాణికి మ్యూజిక్ డైరెక్షన్ బాధ్యతలు అప్పగించడంపై తెలంగాణ వాదులు రగిలిపోతున్నారు. అందశ్రీ కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్ రంగంలోకి దిగారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అసలైన తెలంగాణ గేయం రిలీజ్ చేస్తామని మిట్టపల్లి టీం అనౌన్స్ చేసింది. ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన జయ జయ హే తెలంగాణ గేయానికి తుది మెరుగులు దిద్దారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలే గుర్తొస్తాయి. అవి గుర్తొచ్చేలాగే గేయం రూపొందిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యమ సమయంలో తన గేయంతో ప్రజలను చైతన్యం చేసిన ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణకు కీరవాణి సంగీతం అందించారు. ఈ విషయంపై తెలంగాణ సినీ సంగీతకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన వారితో ట్యూన్ చేయించడం సరికాదన్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యతంతా అందశ్రీదే అన్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చడంపైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జయ జయ హే తెలంగాణ గీతాన్ని కంపోజ్ చేయడానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరూ లేరా అంటూ తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అభ్యంతరం తెలిపింది. దీనిపై డైరెక్టర్ ప్రేమ్రాజ్ గీత రచయిత అందశ్రీకి ఫోన్ చేసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు అందశ్రీ. తెలంగాణ గీతానికి కీరవాణి మ్యూజిక్ అందించడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు. అందశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఏపీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడిచాక గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరం వచ్చిందని ట్వీట్ చేశారు. మన దగ్గర నిజంగానే ఒక సంగీత దర్శకులు లేనట్టు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణలో కళాకారులే లేరు, సంగీత దర్శకులే లేరన్నట్టుగా ఇలా మేము కీరవాణి గారిని తిడతలేం. కీరవాణి గారు సంగీత దర్శకులు కాదు అని మేము అనట్లేదు. కానీ తెలంగాణలో సంగీత దర్శకులు లేనట్టుగానే ఇవాళ కీరవాణి గారిని ఇవాళ ఈ యొక్క జాతీయ గీతాన్ని సరళీకృతం చేసి సంగీతాన్ని అందించాలని కోరడం, వారు దీనిలో పార్టిసిపేషన్ కావడం ఇలా తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కాదా? జూన్ 2న తాము రిలీజ్ చేయబోయే గేయమే తెలంగాణ సాంగ్ అంటోంది మిట్టపల్లి టీం. తెలంగాణ తల్లికి సాంగ్ను అంకితం చేస్తామని చెబుతున్నారు సురేందర్. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న రాష్ట్ర గీతంపై విమర్శలొస్తున్న నేపథ్యంలో అందశ్రీ కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్ రంగంలోకి దిగడం హాట్ టాపిక్గా మారింది. మిట్టపల్లి గేయం ఎలా ఉండబోతోందనే దానిపై జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది. 10 ఏళ్ల తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ఆవిష్కరిస్తుండడంపై తెలంగాణ వాదులు, మేధావులు, మానవ హక్కుల నాయకులు స్వాగతిస్తున్నారు. అందశ్రీ రాసిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ గీతం చుట్టూ రాజకీయ వివాదాలు రచ్చకెక్కుతుంటే సీఎం రేవంత్ ప్రభుత్వం తన పని తాను చేసుకువెళుతోంది. జయ జయ హే తెలంగాణ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను సిద్ధం చేశారు. 2 నిమిషాల 30 సెకండ్లతో రాష్ట్ర గీతం సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు. చారిత్రక చిహ్నాల మార్పుపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలుపుతోంది. అటు కాంగ్రెస్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అంటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పలు నేతలు హాజరయ్యారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని రాజకీయ పార్టీల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ అనవసరపు రాద్ధాంతం చేయడంపై ఫైర్ అవుతోంది కాంగ్రెస్. మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాలతో దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేసి సక్సెస్ అయ్యారు. రాజముద్ర మార్పు చిహ్నాన్ని కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశంలో
పార్టీలకు అతీతంగా అందరి నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. పూర్వం నుంచి ఉన్న సింబల్స్ చిహ్నాలు ఇవన్నీ మార్చేసి కొత్తవి పెట్టి కొత్త ప్రభుత్వం మేమే తీసుకొచ్చాం తెలంగాణకు ఒక నేషనల్ ఒక యాంథమ్ అని తెలంగాణ పార్ట్ అని పూర్తిగా అన్నీ మార్చేస్తూ ఉంటే ప్రజలు చూసేది ఏంటంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. తెలంగాణ రాకముందు ఎంతోమంది పోరాడారు. కేసీఆర్ క్రెడిట్ ఇవ్వకుండా, పూర్వం చెన్నారెడ్డి గారికి వాళ్ళే అందరికీ క్రెడిట్ ఇవ్వకుండా ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళే చేశారు. ఒక మాట వల్ల అయిపోయింది, ఒక సంతకం వల్ల అయిపోయింది. అది సింబలైజ్ చేయటానికి అంతా కొత్త చేస్తున్నామంటే అది ఆగదు. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు అది ఉండొచ్చు. ఈ ప్రభుత్వం మారగానే మళ్ళీ పాత తీసుకొస్తారు. ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడు ఎవరైతే సీట్లో ఉన్నారో ఆయన పూర్తి అధికారం ఉన్నది కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం చేసే పనికి ఒక ఏకగ్రీవంగా అప్రూవల్ రావాలంటే పాత వాళ్ళని కూడా కలుపుకోవాలి. పాత వాళ్ళు కలుపుకుంటే ఆయన అథారిటీ, ఆయన అధికారం, ఆయన ప్రజల్లో ఉన్న రెస్పెక్ట్ పెరుగుతుంది. చిన్నగా చేద్దాం పాత వాళ్ళని, మనం వచ్చేకి చరిత్ర స్టార్ట్ అవ్వింది అని పెట్టుకుంటే మాత్రం ఇదంతో దూరం వెళ్ళదు. ఇప్పటికైనా తెలంగాణలో ఎవరైతే సాధించారని కాదు, ప్రజలందరికీ ఇది ఎక్కడున్న భారతదేశంలో తెలంగాణ ఒక గర్వపడే పరిస్థితి కాబట్టి, గర్వపడే ప్రదేశం కాబట్టి అందరిని పిలిచి అందరికీ క్రెడిట్ ఇస్తే మన దేశంలో తెలంగాణ గౌరవం పెరుగుతుంది. ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ గౌరవం పెరుగుతుంది. 6 గ్యారంటీల్లో మరొకటి లేదా మరేదైనా కొత్త పథకం లేదా పాలసీని ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే టీఎస్ పేరును టీజీగా ప్రభుత్వం మార్చింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన బోర్డులు, వెబ్సైట్లను ప్రభుత్వం పూర్తిగా మారుస్తోంది. జిల్లా, మండలం, పంచాయతీల్లోనూ అవతరణ వేడుకలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న తొలి అవతరణ దినోత్సవ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు ట్యాంక్ బండ్ను అందంగా ముస్తాబు చేస్తోంది. పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. ధూమ్ధామ్గా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు సూచించారు. అవతరణ వేడుకలలో సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆనందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జూన్ 2న ట్యాంక్ బండ్పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం బాణసంచా ప్రదర్శనతో పాటు లేజర్ షో ఏర్పాటు చేసినట్లు సీఎస్ చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. ఈసారి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వినూత్నంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన ఇంట్లో తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా వేడుకలను డిజైన్ చేస్తున్నట్లుగా తెలిసింది. సోనియా గాంధీ వల్లే రాష్ట్రం ఏర్పాటైందన్న సందేశం వాడవాడకు చేరేలా వేడుకలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గేయాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. లోగోపై అభ్యంతరాలు రావడంతో ప్రస్తుతానికి వాయిదా పడిన ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి బీఆర్ఎస్ నేతలు ఊరుకుంటారా? తెలంగాణ రాజముద్రను మారిస్తే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.